హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీత్ వ్లాగ్స్. సో అసలు నేను యూఎస్ఏలో బైక్స్ డ్రైవ్ చేస్తారా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కార్స్ మోస్ట్లీ బాగా ఎక్కువ వాడతారు అని చెప్పేసి మనం విన్నాము కదా. సో అలాగే నాకు కూడా అలాంటి డౌట్ ఉండింది. సో మీకు ఆల్రెడీ నా పంచక వీడియో గుర్తుంది కదా, అందులో హరి గారు అని మెన్షన్ చేశాను. తను ఈరోజు ఒక బైక్ షోరూమ్కి తీసుకొచ్చారు. అసలు యూఎస్ఏలో ఎలా ఉంటాయి బైక్స్, డ్రైవ్ చేస్తారా లేదా అని కంప్లీట్గా తెలుసుకోవడానికి. సో ఎస్ అండి, నేను హార్లీ డేవిడ్సన్ షోరూమ్కి వచ్చాను. సో దీని గురించి మీరు అందరూ విని ఉంటారు కదా, స్పెషల్గా బైక్ అంటే బాగా ఇష్టపడేవారు. సో ఈరోజు హార్లీ డేవిడ్సన్వి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్, వాట్ ప్రైజెస్, కలర్స్, యాక్సెసరీస్, స్పెసిఫికేషన్స్ అండ్ సర్వీస్ ఇలా అన్నీ చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి స్పెసిఫిక్ బైక్ రివ్యూ అలా ఏం కాదండి. సో అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్ని బైక్స్ని ఒకసారి కవర్ చేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరే మీకు ఒక వైట్ కలర్ బైక్ కూడా చూపించాను. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది అది. సో మనకి ఇవన్నీ కంప్లీట్గా గ్లైడ్ మోడల్స్. గ్లైడ్ మోడల్స్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. స్ట్రీట్ గ్లైడ్, ఎలక్ట్రా గ్లైడ్ అండ్ రోడ్ గ్లైడ్ మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో వీటి ప్రైస్ వచ్చేసేసి మనకి యూఎస్లో $30,000 నుండి $50,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ స్పెసిఫికేషన్స్, మోడల్స్, కలర్స్ అలా. ఈ బైక్ చూడండి, నాకైతే సూపర్గా అంటే సూపర్గా నచ్చింది. బ్లాక్ గోల్డ్ మోడల్ అన్నట్టు. గ్లైడ్ అండ్ ఎలక్ట్రా గ్లైడ్ ఇంజన్స్కి మొత్తం అన్నీ సేమ్ అండి. కాకపోతే ఎలక్ట్రా గ్లైడ్ ఏంటంటే స్లైట్లీ షార్టర్ ఉంటుంది, 94.5 ఇంచెస్ లైక్ కంపేర్ టు స్ట్రీట్ గ్లైడ్. వేరే స్ట్రీట్ గ్లైడ్ వచ్చేసి 96.5 ఇంచెస్ ఉంటుందంట. గ్లైడ్ మోడల్ వచ్చేసి మోస్ట్లీ లైక్ స్పోర్ట్ మోటార్ సైకిల్ మోడల్ టైప్ అన్నట్టుగా. వీటి ఇంజన్స్ అన్ని కూడా ఎలా అంటే 92 HP విత్ 5000 RPM నుండి 5500 RPM వరకు ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోర్క్ ఫ్రంట్ అండ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ రేర్. అండ్ బ్రేక్స్ వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ ఫ్రంట్ అండ్ సింగిల్ డిస్క్ రేర్ అన్నట్టుగా ఉన్నవి. అండ్ వీటికి డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ అలా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ తోటి సౌండ్ సిస్టమ్, సాంగ్స్ ఎలా వింటారని నా వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ బైక్స్ హైలైట్ చేసి చూపిస్తున్నాను. నాకు ఇవి బాగా నచ్చిన బైక్స్, కలర్స్ అండ్ మోడల్స్ టైప్ రిలేటెడ్గా. అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఏదో ఒక స్పెసిఫిక్ బైక్ గురించి పర్టికులర్గా చెప్పట్లేదు. అంటే మినిమం టు మ్యాక్సిమం ఇలా ఉంటుంది ఈ మోడల్స్లో అన్నట్టుగా నేను మీకు చెప్తున్నాను. నాకు ఈ బైక్స్ అయితే సూపర్గా నచ్చాయి. అసలు కొనేసుకొని తిరిగేయాలనేంత ఫీల్ వచ్చింది ఈ బైక్స్ని చూస్తుంటే. ఆ మోడల్స్ కానీ, కలర్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఆ స్పెసిఫికేషన్స్ కూడా చూస్తుంటే. ఇండియాలో ఈ మోడల్స్ ప్రైస్ నేను చూస్తే మటుకు 25 lakhs నుంచి 40 lakhs వరకు ఉన్నాయి. బేసిక్గా మన రోడ్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. మనం ఇలాంటి బైక్స్ కొనుక్కొని అక్కడ డ్రైవ్ చేయొచ్చో చేయరాదో అనేది మీరే చెప్పాలి, కామెంట్ చేయాలి. మన ఇండియాతో పోలిస్తే అమెరికా ప్రైజెస్ అనేవి కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా. సో అలా కావచ్చు మేబీ. అండ్ డిఫరెన్స్ వచ్చేసేసి అరౌండ్ మనకి 6 lakhs నుంచి 10 lakhs డిఫరెన్స్ వరకు ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద బైక్ అండ్ మోడల్స్. ఇండియాలో ఈ బైక్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి. నేనైతే స్పెసిఫిక్గా ఎప్పుడు షోరూమ్కి విజిట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను హార్లీ డేవిడ్సన్ షోరూమ్కి విజిట్ చేయడము. ఇండియాలో మనకి బేసిక్ అండ్ స్మార్ట్ మోడల్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. వేరేజ్ అమెరికాలో వచ్చేసి మనకి హై ఎండ్ మోడల్స్ అండ్ ఇక్కడ మోడల్స్ కూడా కొన్ని ఎక్కువనే ఉన్నాయి అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. అమెరికాలో అయితే వీటిని యూస్ చేయడం ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ కోసం మోస్ట్లీ యూస్ చేస్తారు. బట్ మన దగ్గర వచ్చేసేసి మోస్ట్లీ స్టైలిష్ పర్పస్ అండ్ నగర రైడింగ్ కోసం అయితే మొత్తం ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇవన్నీ మనకి యూఎస్లో ఉండే గ్లైడ్ మోడల్స్ అండ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. బైక్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా. సో మీకు ఏ బైక్ నచ్చింది అనేది మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఈ షోరూమ్కి ఎంటర్ అయ్యే కంటే ముందు ఈ గ్లైడ్ మోడల్స్లో కొంతమంది బైకర్స్ వాటిని తీసుకొని రైడింగ్ అయితే వెళ్తున్నారు. సో నేను దాన్ని కూడా వీడియో తీశాను, ఇప్పుడు అది మీరు చూడండి. సో బ్యాక్ టు షోరూమ్ వస్తే నాకు ఇక్కడ ఇంకొక బైక్ బాగా హైలైట్ అయిందంటే ఈ బైక్ అండి. అసలు నాకైతే పిచ్చగా నచ్చేసింది. అసలు బైక్ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇది 2019 మోడల్ అంట. దీని ప్రైస్ వచ్చేసేసి అరౌండ్ $20,000 అని చూశాను నేను. సూపర్ స్టైలిష్గా ఉంది కదా ఈ బైక్. అందుకే కాసేపు నేను ఈ బైక్ దగ్గరే ఉండిపోయి కాసేపు ఈ బైక్ని ఒక లుక్ వేసాను కంప్లీట్గా. ఈ బైక్ హ్యాండిల్కి ఉండే చైన్ మేబీ యాక్సెసరీ కావచ్చు, దానికి ఇది కూడా ఇంకా సూపర్గా సూట్ అయింది. బైక్ అయితే సూపర్ ఆసమ్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాము. ఇది గ్లైడ్ అల్ట్రా మోడల్ అంట. దీని ఫీచర్స్ వచ్చేసేసి అంటే బరువైన డిజైన్, అట్ ద సేమ్ టైమ్ దీనికి పెద్ద లగేజ్, కంఫర్ట్ అన్నట్టుగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం అయితే సూపర్ కూల్గా ఉంటుందంట. దాని పక్కన ఉన్న డిజైన్ వచ్చేసి ఇది మినిమలిస్టిక్ డిజైన్ తోటి స్టైలిష్ రైడింగ్ కూడా ఉంది. ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాయి, విత్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ సౌండ్ సిస్టమ్స్ తోటి. ఒకరు ఇది డ్రైవ్ చేస్తుంటే నేను తీసాను. ఇప్పుడు మనం వాళ్ళని చూద్దాం, ఒకసారి చూడండి.
రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మన నెక్స్ట్ బైక్ వచ్చేసి హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 బైక్ అన్నట్టు. ఇది అడ్వెంచర్ బైక్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట. ఇది మోస్ట్ సెల్లింగ్ బైక్ అని కూడా తెలిసింది నాకు. సో ఇది డైనమిక్, స్టైలిష్, స్మూత్ డ్రైవింగ్ అండ్ పవర్ ప్యాక్ అనుభవాన్ని ఇస్తుంది అన్నట్టుగా చెప్పారు అక్కడ. సో దీని హార్స్ పవర్ వచ్చేసేసి 150 అండ్ 94 ఫుట్ పౌండ్స్ టార్క్తో ఇస్తుందంట. దీని ఫీచర్స్ వచ్చేసి నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ మొబైల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా. అండ్ అద్భుతమైన గ్రిప్ కోసం అయితే రాడ్ టైర్స్ అన్నట్టుగా ఉన్నాయి. అండ్ కంఫర్టబుల్ అండ్ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక అతను అది స్టార్ట్ చేసి అది ఎలా యూజ్ చేస్తాం అన్నట్టుగా చూపిస్తున్నారు. ఒకసారి దాని లుక్ వేసేద్దాం, వచ్చేసి చూడండి. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్, స్పెసిఫికేషన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాయి. అండ్ వీటికి యాక్సెసరీస్ కావాలంటే మనము సపరేట్గా కొనుక్కోవాలి. ఈ బైక్స్ డిఫరెంట్ క్లైమేట్స్లో డ్రైవ్ చేయడానికి సెట్టింగ్స్ కూడా అనే ఆప్షన్ కూడా ఉంటుందంట. అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి తను చూపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం రండి. Okay. So you got different. So you go home. Okay. This one is. You got the home. So you have navigation. You have the radio. So on this, if you have say your helmet that you're wearing, if you have a headset, a Harley headset, navigation, and you got an iPhone. Yeah. Yeah, you can do the Apple part. Yeah, you got your settings, tunes. There's your motorcycle mode. It tells you your heat. It tells your tire pressure. Right. If say your check engine light comes on when it's running, yeah, you can do your own diagnostic. Especially if and so then it's got rain, track, sport, and then off-road. Off-road, okay. సో అలా బండి మనకు పాడైపోతే డయాగ్నోస్టిక్స్ రన్ చేసుకోవడానికి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ చూపించాడు కదా, అలా కూడా ఉంది. సో అదండి కంప్లీట్గా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్. ఇప్పుడు ఒకసారి షోరూమ్ కవర్ చేద్దాం. సో బైక్ షోరూమ్ అయితే సేమ్ మన ఇండియా షోరూమ్ లాగే ఉంది. ఇక్కడ మనకి సర్వీస్ సెంటర్ కూడా పక్కనే ఉంటుంది. అది కూడా నేను మీకు ఒకసారి కవర్ చేసి చూపిస్తాను. ఆ సర్వీస్ సెంటర్ పక్కనే బైక్ రిలేటెడ్ యాక్సెసరీస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా సౌండ్ సిస్టమ్ అనేది పెడుతూ ఉంటారు, అది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తారు. హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఒకటే కాదండి, వాటి రిలేటెడ్గా జాకెట్స్, షూస్ అండ్ మనకి బట్టలు కూడా ఎంతో ఫేమస్. అవి ఒకసారి ఎలా ఉంటాయో చూద్దాం రండి. సో మనకి ఇక్కడ షూస్, మనం టీ షర్ట్స్, అట్ ద సేమ్ టైం టీ షర్ట్స్ పైన లెదర్ జాకెట్స్, పిల్లలకి ఏంటి అసలు పెద్దలకి ఏంటి, అండ్ జనరల్గా ఉమెన్ కూడా ఈ మధ్య బాగా బైక్ రైడింగ్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి రిలేటెడ్గా ఐటమ్స్ కూడా కంప్లీట్గా ఉన్నాయి. అలాంగ్ విత్ ద గాగుల్స్ అన్నట్టుగా. పిల్లలవి చూడండి చాలా ముద్దుగా ఉన్నాయి కదా. జీన్స్, టీ షర్ట్, దానిపైన లెదర్ జాకెట్ విత్ హ్యాండ్ గ్లౌస్, గాగుల్స్ పెట్టుకొని, ఇందాక నేను చూపించాను కదా 2019 మోడల్, ఆ బైక్ పైన వెళ్తూ ఉంటుంది నా సామిరంగా. అసలు ఆ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇవన్నీ చూస్తుంటే నాకైతే అదే ఫీల్ వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. సో నేను ఊహించిన లుక్ అంటే ఇలా అండి కంప్లీట్గా. సో హెల్మెట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ ఉన్నాయి. ఫుల్ ఫేస్ హెల్మెట్, హాఫ్ అండ్ మాడ్యులర్ హెల్మెట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాము. ఒకసారి వచ్చేసేయండి. సో ఇందాక చెప్పినట్టుగా సర్వీస్ సెంటర్ పక్కనే మనకి బైక్ రిలేటెడ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. లైక్ సీట్ కవర్స్, హ్యాండిల్కి రిలేటెడ్గా కవర్స్, ఇంజన్ ఆయిల్స్ అండ్ అలా అన్నీ ఉన్నాయి. ఇక్కడే సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ నాకు తెలిసి దీని ఇంజన్ ఆయిల్ అనేది సపరేట్గా ఉంటుంది అనుకుంటా. దీనికి ఇంజన్ అనేది వేరేగా ఉంటుంది కదా. సో దీని ఇంజన్ ఆయిల్ అనేది దీంట్లో మాత్రమే చేంజ్ చేస్తారు అన్నట్టుగా విన్నాను నేనైతే. సో అండ్ నేను మీకు ఇందాక సౌండ్ సిస్టమ్ గురించి చెప్పాను కదా, ఆ సౌండ్ సిస్టమ్ అనేవి కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ ఈ సౌండ్ సిస్టమ్ బైక్స్కి ఎలా అరేంజ్ చేస్తారో, ఎలా వినిపిస్తారో, ఎలా యూస్ చేస్తారో అనేది చెప్పేసి నా వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఒక అతను అలా చూపించారు నాకు. ఇది మనకి హార్లీ డేవిడ్సన్ ఇంజన్. ఇంతకుముందు ట్విన్ కామ్ అని చెప్పేసి ఆ మోడల్లో ఉండేవి, ఇప్పుడు మిల్వాకీ అనే మోడల్లో వచ్చాయి ఇంజన్స్ అనేవి. ఇవి ఎలక్ట్రికల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నార్మల్ ఇంజన్స్ కూడా ఉన్నాయి, అంటే డీజిల్ యూజ్ చేసేలాగా అన్నట్టుగా కూడా ఉన్నాయి. సో ఇక్కడ సర్వీసింగ్కి వచ్చిన బైక్స్ ఇవి. నాకు ఈ రెడ్ కలర్ బైక్ కూడా సూపర్ అంటే సూపర్గా నచ్చేసింది అసలు. అండ్ ఇక్కడ సర్వీస్ సెంటర్ లోపలికి అయితే అలౌ చేయలేదు. ఒక అతనైతే పాపం సర్వీసింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బైక్ బయట పెట్టిద్దామని తను తోసుకొని వస్తున్నాడు. ఎక్కి నడపచ్చు కదా అన్నట్టుగా అనుకున్నాను, బట్ ఏమో మరి మనకైతే తెలియదు, కానీ తోసుకొని అయితే వస్తున్నాడు ఆ బైక్ని. సో ఇది మనకి గ్లైడ్ మోడల్, ఆల్రెడీ మనకి తెలిసింది, ఇందాక ఫస్ట్లో చూపించాను. నాకు ఈ రెడ్ కలర్ బైక్ కూడా బాగా నచ్చింది, ఓల్డ్ మోడల్ అయినా సరే. నేను మీకు ఇందాక చెప్పాను కదా, అలా మేము షోరూమ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఒక అతను మాకు చూపించాడు సౌండ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఈ బైక్స్కి సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకసారి మీరు కూడా వినేసేయండి, చూడండి.
It feels like home, the fate that's in my bones. Take me back to a preacher. Trying to walk on my own. Now I'm making my way to the foot of the pole. సో అదండి మొత్తానికి బైక్ సౌండ్ సిస్టము. దీనికి మొత్తానికి 6 సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయంట. ముందు ఒక 4 అండ్ వెనకొచ్చేసేసి ఒక 2. సో ఈ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని తను అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తనకైతే సూపర్ ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాడు ఆ బైక్ గురించి. నాకు కూడా ఈ బైక్ అయితే చాలా బాగా నచ్చింది. కలర్ కూడా సూపర్‌గా ఉంది కదా! సో అలా నాకు ఈ షోరూమ్‌లో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ విత్ కలర్స్ అండ్ మోడల్స్ చాలా బాగా నచ్చాయి. సో మీకు ఎలాంటి బైక్ నచ్చింది? ఏ కలర్ నచ్చింది? అండ్ ఏ మోడల్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ షోరూమ్‌లో నాకైతే 2019 నుండి 2024 మోడల్స్ వరకు అన్ని బైక్స్ కనిపించాయి. అండ్ వీళ్ళొచ్చేసి ఈ చూసారు కదా ఈ ట్రక్, దీంట్లో తీసుకొస్తారంట. ఒకవేళ మధ్యలో బైక్ ఆగిపోతే మనము వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా సర్వీస్ సెంటర్‌కి డైరెక్ట్‌గా ఆ బైక్ అనేది దాంట్లో తీసుకొస్తారన్నట్టుగా చెప్పారు. సో అలాగే ఇక్కడ కొంతమంది రోడ్ పైన డ్రైవింగ్‌కి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో ఒకసారి చూసేయండి. షోరూమ్‌లో బైక్స్ నచ్చినట్టే నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.